జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ బిఎస్ లత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విభాగంలో గెలుపోవటంలో సహజమని, ప్రతి విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుందని, రాష్ట్రము దేశం ప్రయోజనం నిమిత్తం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. నేడు విద్యార్థులు ముందుకు వచ్చి వికసిత భారత్ యూత్ పార్లమెంట్ లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. గెలుపోవటంలో సహజం, పాల్గొనడం అతి ప్రధానమని అన్నారు. విద్యార్థులు ఉన్నత ఆలోచనలు చేసి గొప్ప స్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, ప్రిన్సిపల్ అశోక్, నాయకులు గిరినాభూషణం, అడవాల లక్ష్మణ్, రోటరీ క్లబ్ సభ్యులు మున్సాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్, చెట్పల్లి సుధాకర్, శరత్ రావు, రంగు మహేష్, ప్రవీణ్ రావు, క్రాంతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమము వన్ నేషన్ వన్ ఎలక్షన్ వికసిత్ భారత్ అన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎన్నిక కావడం, ఆ జగిత్యాల జిల్లాలో ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా ఉంది. 3 జిల్లాల విద్యార్థులు పాల్గొంటారు. ఈ రోజు మాత్రం జగిత్యాల జిల్లా వాస్తవ్యులే జగిత్యాల జిల్లా వారు మాత్రమే పార్టిసిపేట్ అవుతున్నారు. విద్యార్థులు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. 3 minutes వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న దాని మీద ఈరోజు వారి యొక్క నైపుణ్యాన్ని న్యాయ నిర్ణేతల ముందు చూపిస్తారు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఈ 2 రోజులు, రేపు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో 10 మంది ఎన్నిక కాబట్టి వారిని స్టేట్ పంపడం జరుగుతుంది. స్టేట్ నుండి జాతీయ పార్లమెంట్కి పంపడం జరుగుతుంది. అంటే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక దేశంలో పార్లమెంట్, లోకసభ కానీ శాసనసభ కానీ ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి, అన్ని విధాల శ్రేయస్కరం ఉంటుందన్న ఉద్దేశంతో 2047 వరకు ఇది ఇంప్లిమెంట్ కావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరిపించడం, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని అర్థం. దీన్ని జమినీ ఎన్నికలు అని కూడా అంటారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ఎన్నిక విధానం ఏంటంటే, వివిధ ప్రాంతాలలో వివిధ ఎలక్షన్స్ జరుగుతాయి. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. I warmly welcome each and everyone for the వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 మీద జరిగే మొత్తం అవగాహన స్టూడెంట్స్ కు ఉండాలి, అంటే యూత్ కు ఉండాలి. యూత్ కూడా ఎలక్షన్స్ పైన, సొసైటీలో ఏం జరుగుతుంది అనే దానిపైన ఫోకస్ చేయాలని చెప్పి ఇది పెట్టడం జరిగింది. ఇందులో మేమందరం యూత్ పార్టిసిపేట్ చేయడానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ నోడల్ డిస్ట్రిక్ట్గా జగిత్యాలలో మా కాలేజ్ ఎస్కేఎన్ఆర్ కాలేజ్ని సెలెక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఎన్నికల పట్ల, సామాజిక చైతన్యం పట్ల ఎంతవరకు వాళ్ళ ఆలోచన విధానం, బాధ్యత ఉన్నాయి అని తెలుసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది మనకి జనరల్గా ఏది వచ్చినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్లో అవుతుంది. కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మీ కళాశాలలో మంచి వసతులు, అలాగే మీ ఫ్యాకల్టీ, మీరు అందరూ ఉత్సాహంగా చైతన్యంగా ఉన్నారని వాళ్ళు గుర్తించుకోవచ్చు. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకటే ఎన్నికలు అనేది ఇప్పుడున్న ఆలోచన విధానం. ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలని ప్రతి ఒక్క యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, ఒకే ఒక రాష్ట్రంని ఎన్నికలు తీసుకున్నారనుకోండి, ఒక రాష్ట్రంలోనే మనం విడతల వారీగా ఎన్నికలు చేస్తున్నాం. 1వ విడత, 2వ విడత, 3వ విడత, 7వ విడత దాకా. సో ఒక రాష్ట్రంలోనే 7 విడతలు చేస్తే మన దేశం అంతా 8 విడతలు చేయాలి. అది కూడా చూడాలి. ఒకేసారి కావడం వలన మనకు ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు. అంటే ఒకసారి ఇందాక చెప్పారు, నోటిఫికేషన్ రావడం కానీ ఇంకోటి కానీ ఎప్పటికీ ఎలక్షన్లు అని అనుకోకుండా మనం ముందుకెళ్ళవచ్చు అని అంటున్నాం. సో అది కొంతవరకు నిజమైనప్పటికీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి రాష్ట్ర పరిధిలోనే ఎక్కువ ఫిల్ చేస్తూ ఉంటాం, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తక్కువనే ఉంటాయి. సో దేశ పరిధికి ఇంపాక్ట్ అయ్యేది ఒక IAS, IPS, సివిల్ సర్వీసెస్, ఏవో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మరి ఒక రాష్ట్రంలోనే 8 విడతలు అయ్యేటప్పుడు మరి దేశం అంతటా ఒకసారి చేయాలంటే మనకి కోర్స్ సరిపోదు, మనకు ట్రాన్స్పోర్ట్ సరిపోదు, మనకున్న EVMస్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి మరి అప్పటి వరకు ఇవన్నీ కూడా అధిగమిస్తూ చేస్తారని తెలియదు. Let us with the claps welcome the Sunita Williams.
great space after that they landed. ఎంత mental strength, ఎంత physical strength. It's a model example to the world. మరి మన SKNR స్టూడెంట్స్ కూడా ఆ ఇన్స్పిరేషన్, ఆ ఆదర్శం తోటి in the same way we also have the same power. Students అందరికీ have inner strength, inner skill, inner potential. Who makes hard work, commitment, dedication, will be like that. మరి మనకు మీ ప్రిన్సిపల్ గారిదే చూసుకుందాం. ప్రిన్సిపల్ గారికి ఎన్ని డిగ్రీస్ ఉన్నాయంటే మేబీ స్టూడెంట్స్ మేబీ డిఫరెంట్ ప్లేసెస్. మన ప్రిన్సిపల్ గారికి 4 డిగ్రీస్ ఉన్నాయి. ఇప్పుడు చూసాను MCom, LLB, LLM, doctorate. He himself is inspiration for all of us. We have taken NCC honor to Honorable MLA. In brief, NCC ante Rotary Club, NCC, we have long association since more than 4 decades with your college. రోటరీ క్లబ్ పక్షాన రోటరీ క్లబ్ పరంగా జగిత్యాల పట్టణంలో అనేక ఆరోగ్య కార్యక్రమాలు 4 దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించాం. అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ నాట్ ఇన్ రోటరీ కన్సిస్ట్ ఆఫ్ ఎన్సీసీ స్టూడెంట్స్. మన SKNR స్టూడెంట్స్ అప్పుడు హనుమంతరావు గారు ఉండరు, వారి పర్మిషన్ తోటి ఒక 25 మెంబర్ స్టూడెంట్స్ని ఎవ్రీ ఐ క్యాంప్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్. డాక్టర్ సంజయ్ రోటరీ మెంబర్, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్, happy past president. He has done more than 15,000 cataract free surgeries. He is here because of all the service, the quality of life he leads, the example, the dedication is here, is a model for all of us. Students andarki oka, because we know what is. కూడా యూత్ పార్లమెంట్ అనగానే కొంత ఆలోచనతోటి డిఫరెంట్ ఐడియాస్ తోటి వచ్చి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను కూడా ఒకసారి ఐఎమ్ ఏ మెంబర్ ఫ్రమ్ యువర్ సైడ్. అంటే ఒక 10 సంవత్సరాల క్రితము నేను మీలో ఒకరిని ఈరోజు ఇటు సైడ్ రావడం జరిగింది. సో దీనికి ఇన్స్పిరేషన్స్ కొంతమంది గురించి చెప్పాలని చెప్పేసి ఇక్కడ నేను రావడం జరిగింది. పార్లమెంట్ అనగానే మనము ఉన్నటువంటి ఐడియా ఎట్లుంటుందంటే పార్లమెంట్ యొక్క బేసిక్స్ అనేవి ఎప్పుడైనా కూడా పార్లమెంట్ అనగానే మనం ఏదైనా కూడా సామరస్యంగా ఒక సమస్యను పరిష్కరించుకునే దానికి ఏది వేదిక అంటే పార్లమెంట్. ఆ పార్లమెంట్ కాబట్టి లెజిస్లేషన్ ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ పార్లమెంట్లో మనకి డిస్కషన్స్ వస్తుంటాయి. అంటే ఒక మనిషికి ఒక ఐడియా ఉంటుంది, ఇంకో మనిషికి ఇంకొక ఐడియా ఉంటుంది. సో ఏది బెటర్ ఐడియా అనేది ఎట్లా తెలుస్తుంది? నలుగురు కూర్చున్నప్పుడే తెలుస్తుంది. ఆ నలుగురు కూర్చునే వేదికనే మనకు ఆ పార్లమెంట్ అనేది ఒక మొత్తము భారతదేశం మొత్తం కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఎమ్మెల్యే గారు టోటల్ జగిత్యాల టోటల్ కాన్స్టిట్యున్సీకి సార్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మనకు సంబంధించినటువంటి మంచి చెడ కూడా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని తీసుకుపోయినటువంటి ఏకైక పర్సన్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్, మన బాధ తెలిసిన వాళ్ళు మన కాన్స్టిట్యున్సీకి మాత్రం మన జగిత్యాల ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంటారన్నమాట. నేను యాజ్ ఏ లెజిస్లేటర్ కొంత గవర్నమెంట్ తోటి కలిసి పనిచేస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తాను. ఎందుకంటే జగిత్యాల అభివృద్ధి నాకు వేరే ఏం లేదు. యాజ్ ఏ స్టూడెంట్ ఉన్నప్పుడు అట్లనే ఉన్నాం. డాక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి UGC టీం వస్తుందంటే అప్పుడున్న ప్రిన్సిపాల్ గారు కీర్తిశేషులు రాధాకిషన్ సార్, డాక్టర్ సార్ మీరు ఉండాలి, ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ లేదు, UGC టీం వచ్చినప్పుడు చాలా కంపల్సరీ అయినప్పుడు ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్లో నేను ఇదే కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ప్రెసిడెంట్గా ఉండి కోర్టులో మున్సిపల్ చైర్పర్సన్ అప్పుడు వారి సెక్రటరీగా ఉండి మొన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ మోర్ అన్నాను సార్ మన దగ్గర లెక్చర్ రిటైర్ అయ్యారు. ఈ వాజ్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ దిస్. సో ఒకరు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇట్లా అందరూ వైస్ ప్రెసిడెంట్ ఉండి ఆ రకంగా దీనికి ఒక గ్రేడ్ తీసుకురావడం. మరి ఎన్నో అదేవిధంగా మహిళా డిగ్రీ కాలేజ్ కూడా అయినప్పుడు యువర్ దేరమ్మా attended with the UGC NAC parent team has come. You were there. You are which year student? First year. Well, yeah, then you should be there. Last 2 years back only it has come, no? Upper graduation. Okay. NAC parent team has visited the Women's Degree College. Then almost 3 days I went there. Now ultimately, what has happened? You know, she just told, I am from the Women's Degree College, autonomous. She told proudly. Yes, to get that autonomous status, I went there 3 times. Earlier to that, we have conducted so many social activities there. We have erected a water plant. We have
conducted some programs to the girls for the nutrition development. What is nutritionist? I think India is someone nutritionist. Like that, we have done so many activities. We have presented all those things to the University Grants Commission team. We have put some drawings on the walls. So many things we have shown. Now ultimately what is the result? The college got 5 crore rupees now. India, its cabinet has decided to get the opinion of the 1 lakh youth regarding conducting a one nation, one election. Yes, already Central Government has already formulated a committee under the leadership of our past president, Honorable past president, Kovind Garu. He has given a report. So based on the report, it might be much elaborate. I have not read, they have not tabled it, I think, to the people. I am not sure. I don't think they are tabled for the people. So people's portable are making the post. So they will have different opinions. So as a citizens of India, we being a learned person, we will also have a different opinion. So it's good. In democracy, we should listen to everyone. There are some opinions. Vajpayee has an opinion, Indira Gandhi has an opinion. ఇంతకుముందు వాజ్పేయి గారి గురించి కూడా మంచి opinion. అట్లా అదే వాజ్పేయి గారు ఇందిరా గాంధీ గురించి కూడా ఒక మంచి opinion. పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఒక మహా కార్యలాగా పోరాడిందని చెప్పారు. అంటే పార్టీస్ ఆర్ డిఫరెంట్, గవర్నెన్స్ ఇస్ డిఫరెంట్. ఎప్పుడూ రాజకీయాలు లేదు. దాన్ని నేను నమ్ముకున్నా. మీరు కూడా యువతగా చూస్తున్నారు. తిట్టడం ఇక్కడ కాదు, బయట కూడా అటనే ఉంటుంది, ఇటనే ఉంటుంది, నడుస్తూ ఉంటారు. బై గోయింగ్ టు ద సమ్ ప్రైవేట్ కాలేజ్, గివింగ్ ఫీజ్ రీఇంబర్స్మెంట్, and when government is not due to some financial constraints, if that reimbursement is not coming, again blaming them when the seats are vacant here. If the students are there, I can fight to get the staff also. So all those things is a change. So ultimately, to back up to anyway, I congratulate SKNR team for getting this project here. I hope Professor Manohar Garu also will come shortly from the Shatawar University as a jury, and DYS they all will select the definitely they will go according to the merit only. So regarding subject, better not to deviate from the main subject and time maintenance of time and do it successfully. I wish you good luck. Thank you.